మోత అయిపోయి రాష్ట్రంలో కొడబడినటువంటి శాంతి భద్రతల సమస్య ఎక్కడ యథేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క దారుణాలు, వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎక్కడ ఏం జరిగినా, ఈ 10 నెలల కాలంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా, ఆ 3 పార్టీలకి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము, ఆయన మీద మతం ముద్ర తీసుకురావటము, జగన్ గారు తిరుపతి వెళ్ళాలి అని చెప్పనే ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ మెలికి పెట్టి నానా హడావిడి చేయటం. ఆయన తన పాదయాత్రకి ప్రారంభించడానికి ముందు పైకి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. అలాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దేవస్థానానికి వెళ్లి తిరుమలకు వెళ్లి స్వామివారిని ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది. ఇంత భక్తి శ్రద్ధలతో ఆచార వ్యవహారాల్లో నిష్ఠగా ఉంటూ ఆయన 5 సంవత్సరాల పాటు అక్కడ స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక ఈ కూటమి ప్రభుత్వము ఆయన మీద దుష్ప్రచారం చేస్తాం. జగన్ గారి మీద బుర్ర జల్లాలని చెప్పని, అది ఆయనే కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఒక కుట్రతో, కుతంత్రంతో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలి అని చెప్పని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా చిన్న ఇది చేసినటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ఆ ముద్రను కూడా ఎక్కడా కూడా చూపించలేదు. కానీ నిలువెల్లా విషంతో తెలుగుదేశం కూటమి పెద్దలు దారుణంగా అబద్దాలు చెప్తూ జగన్ గారి మీద ప్రచారం చేస్తూ, విష ప్రచారం చేస్తా ఉన్నారు. నిజం చెప్పాలంటే తాను సనాతన హిందుత్వవాది అని చెప్పుకునేటటువంటి తిరుపతిలో హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపన పోలేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మనం ఒకసారి కొన్ని అంశాలని పరిశీలిస్తే ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఏ కార్యక్రమాలు హిందువుల యొక్క మనోభావాల్ని గౌరవించబడ్డాయి అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద తాంత్రిక పూజలు చేసి, అర్ధరాత్రి పూట సీసీ కెమెరాలు తీసేసి పూజలు చేసినటువంటి, తాంత్రిక పూజలు చేసినటువంటి పరిస్థితి మనకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనబడుతుంది. అట్లాగే కృష్ణా పుష్కరాలప్పుడు విజయవాడలో గోదావరి పుష్కరాల్లో చనిపోయినట్టు అందరికీ తెలిసిందే. కృష్ణా పుష్కరాల్లో అక్కడ ఉన్నటువంటి గుడులు, దాదాపుగా 40 గుడుల్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో సహా మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లినటువంటి చరిత్ర గాని, నైజం గాని తెలుగుదేశం ప్రభుత్వంది అని చెప్పని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ గుళ్ళన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందాకెందుకు, ఈ మధ్య కాలంలోనే కడప జిల్లాలో కాశీనారాయణ క్షేత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలని, ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని డీనోటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఉత్తరం రాస్తే, ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని కూలగొట్టడం జరిగింది. దాన్ని గోశాల కూలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి
కొన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అన్నదాన సత్రాలని కోరగొట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. అలాగే లేటెస్ట్ గా జరిగినటువంటి సంఘటన తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ గౌశాల యొక్క పరిస్థితి ఫోటోలతో సహా ఆధారాలతో సహా అక్కడ చెబితే దాని మీద ఎదురుదాడి చేయడము, దాని మీద విచారణ చేయాలని డిమాండ్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక పలావ్ పైకి పోవడం, ఎగ్ పలావ్ పైకి తీసుకెళ్ళటము, అక్కడ ఒక అన్యమతస్థులు పైకి రావడము, అక్కడ మన ఒక బెల్ట్ షాపుని పోలీసులు పట్టుకోవడము. ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనం ఒకసారి విస్తృతంగా గమనిస్తే ఎవరి హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరిగాయి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేద్దామని చెప్పని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి కులాలని రెచ్చగొట్టేటటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి బుర్ర చల్లేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మా హయాంలో రామతీర్థంలో అక్కడ ఉన్నటువంటి రాముల వారి తల పగలగొట్టింది ఎవరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పగలగొట్టినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీరు చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి మర్చిపోయామనుకుంటున్నారా? ప్రజలందరికీ తెలియదా? అలాగే మా హయాంలో అక్కడ అంతర్వేదిలో తేనెటీగల మూలంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే రథం తగలబడితే ఇమ్మీడియట్ గా కొత్త రథాన్ని ఇమ్మీడియట్ గా ఆ తయారు చేసి దేవస్థానానికి అప్పచెప్పి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సాంప్రదాయబద్ధంగా వెళ్లి అక్కడ వాళ్ళకి దాన్ని అందించినటువంటి పరిస్థితి మనం మర్చిపోలేదు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో గుడులు కూల్చారని